ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనము కుప్పం నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ ప్రతి గ్రామాన్ని కూడా సందర్శిస్తూ ఉన్నాము. ఇప్పుడు వచ్చేసేసి ఒక మారుమూల గ్రామానికి అయితే నేను వచ్చాను. ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకుందాము. సో అమ్మ, నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు కుప్పంలో అభివృద్ధి జరిగింది అని చెప్పేసి కొద్దిమంది అంటా ఉన్నారు. లేదు, కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు కొద్దిమంది అంటా ఉన్నారు. సో మీరేం చెప్తారమ్మా? ఇక్కడ ఎట్లుందమ్మా? ఎవరు గెలిస్తే బాగుంటుందమ్మా? ఎవరు రావాలనుకుంటారు? అంటే చంద్రబాబు గారు గెలవాలనుకుంటున్నారా, లేదంటే ఇక్కడ వైసీపీకి సంబంధించిన భరత్ గారు గెలవాలనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గెలిని. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే మనము ఏ పార్టీ అధికారంలోకి రావాలి, టీడీపీనా వైసీపీ? ఎవరు వస్తే మనకి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా ఉన్నారు అనేసి. మేము చంద్రబాబు వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది, మాకు అన్ని సౌకర్యాలు ఉంటాయి అనుకుంటున్నాం. ఓకే అమ్మా, ఏముందమ్మా అంటే మామూలుగా మనకి ఏమన్నా ఇప్పుడు మన గ్రామానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? మన గ్రామానికి సంబంధించి సమస్యలు ఏమి అన్నీ ఉన్నాయి. మాకేమి చేసింది లేదు. ఈ ఐదేళ్లలో మాకు ఏమి చేసింది లేదు, ఎవరు ఏమి చేసింది లేదు. మాకైతే బియ్యం కూడా లేదు, సొసైటీ నుంచి బియ్యం కూడా లేదు. ఎందుకమ్మా? మా కొడుకేమో కొంచెం జాబ్ ఇచ్చిండారు కొద్దిగా, అదే చదువుకునే దానికి. మేమేమో కష్టపడి చదివించిన దానికి అది చిన్న జాబ్ ఇచ్చిండారు. ఆయన బియ్యము పింఛనాలు ఏమి లేకుండా చేసేసినారు మా ఇంటికి. ఏదో గవర్నమెంట్ జాబ్ కొద్దిగా ఇచ్చిండారు. ఇప్పుడు ఉద్యోగం ఉంది కాబట్టి పింఛన్ ఏమి లే. మేమేమి ఎంత కష్టపడి చదివిస్తాం, తెలుగే చదివింది. అందుకే ఆ బియ్యము లే, ఇది పింఛనాలే మా ఎత్తకు ముసలి దానికి ఏమి లే. మనమడికి జాబ్ కొద్దిగా వస్తే వాడి పెండ్లం బిడ్డను సాకునేదా, తల్లిదండ్రిని సాకేదా, అవ్వని సాకేదా, ఎందరిని సాకుతాడా మన జాబ్లా? అట్లానే ఎవరికి పింఛన్ లేకుండా చేసేస్తే ముసలి వాళ్ళకి కూడా. అదేమ్మా, ఇప్పుడు బాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం మాకు జరుగుతుందని నమ్మకం ఉంది. మాకు వాళ్ళే రావాలనుకున్నాము మేము. మెజారిటీతో సొంత మాదిరే వాళ్ళు, మా సొంత బంధువులు మాదిరే. లాగానే బాబు గారు అంటే మా అన్న తమ్ముడు మాదిరే. కుప్పం ప్రజలందరూ కూడా చాలా వరకు ఓన్ చేసుకునే విధంగా ఉన్నారు, అంటే మా సొంత వ్యక్తి అన్నట్లుగా ఉన్నారు. అన్న నమస్తే అన్న. పేరేం పేరు? చిరంజీవి. మట్టి పని. చదువు ఎంతవరకు చదువుకున్నారు? ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి? ఎట్లా ఉంది? మాకు చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు గారు వస్తేనే. ఓకే, ఏంటంటే ఇప్పుడు ఆయన బాబు గారు అసలు అభివృద్ధి చేయలేదు ఇక్కడ కుప్పానికి అని చెప్పేసి అంటా ఉన్నారు కదా, మళ్ళీ ఆయన ఎందుకు? మళ్ళీ ఎవరు చేసిండే? మేము బెంగళూరుకి పోయి కష్టపడి కొంచెం ఇల్లు కట్టుకుంటాము. కాలనీళ్ళు వస్తుందని కొంచెం వేసి పెట్టిందా, ఈ 5 ఏళ్ళలో మాకు రానేలే. కూలి చేసి కొంచెం తెచ్చి కట్టుకుంటాము, అది ఇస్తారని పెట్టినాము, అది ఇంకా రానే. ఏమన్నా చంద్రబాబు గారి హయాంలో మీకు ఏమైనా ఇండ్లు అప్లై చేసుకుంటే ఇంటికి అసలు అర్హులేనా మీరు? అర్హులే. ఏమన్నా వచ్చినాయా మీకు? ఇంకా రాలే. ఇప్పుడు ఈ 5 ఏళ్లలోనే కాదు, ముందు నుంచి ఏమైనా వచ్చినాయా బాబు గారి హయాంలో? ముందు వచ్చిండయి, అది వచ్చినాయి కాబట్టి మళ్ళీ అది ఇవ్వరు. మళ్ళీ ఇంట్లో పెళ్ళిళ్ళు అయ్యి విడి కూడా పక్కకు వెళ్ళిపోతే అక్కడ అప్లై చేసుకుంటే అప్పుడు వస్తాయి. అదే కూడా ఉన్నప్పుడే వచ్చిండేది, ఇప్పుడు మేము సపరేట్ అయిపోయినాం కదా, ఇంకా రాలే. ఓకే, ఇప్పుడు వచ్చేసేసి రాష్ట్ర వ్యాప్తంగా, అంటే మీ నియోజకవర్గం అనేది పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అధికారంలోకి వస్తే బాగుంటుందా, వైసీపీ అధికారంలో? టీడీపీ వస్తేనే బాగుంటుంది. ఎన్ని సీట్లు గెలిస్తే టీడీపీ బాగుంటుంది అనుకుంటారు మీ అభిప్రాయం? మా 175 స్థానాలకు మొత్తం వస్తే బాగుంటుంది. వస్తే బాగుంటాయి. ఇది ఇక్కడ ప్రజలు ఏంటంటే చంద్రబాబు గారిని సొంతం, అంటే మా ఓన్, మా అన్న, మా తమ్ముడు, మా బిడ్డ అనే విధంగానే ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఆయన వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఇతర గ్రామాలు ఉన్నాయి, మొత్తం ఆ గ్రామాలని కూడా సందర్శించి అక్కడ ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం అయితే తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ, కుప్పంలో ఈసారి ఎవరు గెలిస్తే మళ్ళీ అధికారము ఎవరి చేతిలోకి వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారే. ఓకే, గతంలో కూడా ఆయన గెలిచారు కదా, అప్పుడు అభివృద్ధి చేశారమ్మా? మీకే ఏమి ఇచ్చారు? అంటే స్వతహాగా ఆయన వల్ల మాకు లబ్ధి ఇది చేకూరింది అనేది ఏం చేకూరింది? అప్పుడు ఇట్లా ఇండ్లు ఇచ్చిన్నారు. ఇప్పుడు ఉన్న ఇండ్లు ఆయన ఇచ్చిందేనా? ఈ ఇల్లు ఆయన ఇచ్చింది కాదు, మేమే సొంతం కట్టుకోండి. ఎక్కడ ఇచ్చారు మీకు అప్పుడు? అప్పుడు ఇచ్చిండారు, అక్కడ ఉంది ఆ ఇల్లు. ఉందా, ఇండ్లు ఉందా? ఓకే, మీకు ఏమైనా పెన్షన్లు కానీ అట్లా వస్తా ఉన్నాయమ్మా? వస్తుంది. ఓకే, ఎంత వస్తుంది పెన్షన్? 3000 వస్తుందా? నీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు? చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకవా?
ఆయన వస్తే అన్నీ చూస్తారు. అప్పుడప్పుడు చూసింటావా బాబు గారిని, ఎప్పుడైనా చూసినావా? చూసినాము. మాట్లాడతాడా బాగానే, కలిసిపోతాడా ప్రజలతో? ఆ, ఓకే ఓకే. తెలుస్తాను. ఆయన వస్తేనే బాగా. చాలా గట్టిగా నమ్ముతా ఉన్నావు ఆయనే రావాలని. ఓకే. ఎప్పుడైనా చూసారమ్మా బాబు గారు వస్తా ఉంటారు అంటే గ్రామాలకు కానీ అట్లా మామూలు ప్రజల్ని? మేము చూడలేదమ్మా. మీరు చూడలేదు కానీ అభిమానం ఆయన రావాలని. ఇంకా ఏం ఏం కావాలని కోరుకుంటా ఉన్నారమ్మా ఇప్పుడు ఆయన వస్తే? ఇప్పుడు ఎందుకంటే ఈ వీడియో ఆయన చూస్తారు, అందరూ చూస్తారు, ప్రజలందరూ చూస్తారు. సో కుప్పం ప్రజలకి ఇంకా ఏమి మనకి ఇక్కడ తక్కువ ఉన్నాయి, ఏం కావాలనుకుంటా ఉన్నారు? ఏమి లేదన్నా, స్కూల్ చిన్నోళ్ళు అన్న మంచి చదివి వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా పాపం మంచి పని చేస్తా ఉన్నారు. ఓకే. చదువుకున్న వాళ్ళు జాబులు లేకుండా బయటికి వెళ్ళేసి పనులు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఈసారి నేను అధికారంలోకి వచ్చినా అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ విమానాశ్రయం కట్టిస్తా కుప్పంకి అంటా ఉన్నారు. ఆయన మాట ఇచ్చినాడంటే నిలబెట్టుకునే విధంగా ఉంటారా చంద్రబాబు గారు? ఎయిర్పోర్ట్ వస్తుందా మీ కుప్పానికి? వస్తుంది. అదేవిధంగా కుప్పాన్ని వచ్చేసేసి ఒక మినీ బెంగళూరుగా నేను తయారు చేస్తాను అని చెప్పేసి బాబు గారు అంటా ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మేనిఫెస్టో ఉంటే కుప్పానికి ఒక మేనిఫెస్టో ఇచ్చేసేసారు. అంటే నేను ఇది చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నారు. ఆయన మాట మీద నమ్మకం ఉందమ్మా? ఆయన చెప్పిన మాట చేస్తాడని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది స్వామి. నీళ్ళు వస్తే అంతే సార్. నీళ్ళు వస్తే సేద్యాలు చేసే వాళ్ళు చేసుకొని బతారు. మెయిన్ నీళ్లు రావాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి, అదే ఉద్యోగం కావాలి. చిన్నోళ్ళు చదివి పాపము ఎండల్లో కష్టపడుతూ ఉన్నారు. ఓకే ఓకే. నిజంగా చాలా మంచి మాట చెప్పావమ్మా. చాలా వరకు కూడా ఎందుకంటే మనం ఎంత చేసినా ఏం చేసినా అభివృద్ధి కావాలి, అదేవిధంగా ఉద్యోగాలు కావాలి పిల్లలకి. మా మనవళ్ళు ముగ్గురు, పిల్లలు ఇద్దరు, ఇంకొకరికి పిల్లలు ఇద్దరు, నలుగురు మంచి పని చేస్తారు సార్. మంచి పని. ఓకే. కానీ చదువుకొని కూడా ఆ పని చేస్తా ఉన్నారు. నిజంగా బాధాకరం. ఏంటంటే చదివిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పర్లేదు కానీ ఉద్యోగాలు అయితే కల్పించే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి పెద్దలు అయితే చెప్తా ఉన్నారు. అంత చదువుకొని కూడా మట్టి పని చేసుకుంటా ఉన్నారు మా పిల్లలు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. సో ఇది పార్టీలకు అతీతంగా మనం మాట్లాడదాము. ఎందుకంటే అది ఎవరు వచ్చేది ఎవరు చెప్పలేరమ్మా. ఎందుకంటే మీ అభిప్రాయం వీళ్ళు వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ అందరి అభిప్రాయాలు అట్లే ఉండవు. ఓటు ఎవరికి ఎక్కువ వస్తే ఓటింగ్ వాళ్ళు గెలుస్తూ ఉంటారు, అదేవిధంగా ముఖ్యమంత్రి అవుతూ ఉంటారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అభివృద్ధి కావాలి, పిల్లలకి ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.